తమ్ముడి పేరేంది? నా పేరు సాయి అన్న. సాయి, ఏంది అసలు ఇటు ఆగమా మురుతున్నాడు దిక్కు ఏం జరుగుతున్నాడు? అవునన్న, ఈటల రాజేందర్ అన్న వస్తున్నాడు. ఈ రోజు బహిరంగ సభ చేద్దాం అనుకుంటున్నాడు. ఎన్ని పైసలు ఇచ్చిర్రు అన్న? పైసలు ఎందుకు ఇస్తారన్న? మేము పైసలు ఎందుకు తీసుకుంటాము? అంటే పైసలు తీసుకొని అట్లా ప్రచారానికి పోతున్నావా అన్న? మేము బీజేపీ వాళ్ళం అన్న, మేము పైసలు తీసుకోము. ये 100-200 के लिए आए जरे नए ये पूरे राम भक्त है और बीजेपी कार्यकर्ते ये बीजेपी कार्यकर्ता पैसा తీసుకోరంట. ఎందుకు తీసుకుంటారు అన్న? రుబాబ్ से పని చేస్తారు, పైసలు తీసుకోరు, పని చేస్తారు. ఇప్పుడు ఆడ పోయి అడుగుదాం అందరిని. అడుగుదాం. ఎవరు అడుగుతావు చెప్పు? ఎందుకు గంతగానం ఎందుకు అనుకున్నాను నీకంటే అర్థం కాలేదు. అంటే గంతగానం ఎందుకు నీకు బీజేపీ అంటే ఇష్టం? బీజేపీ అంటే నా బ్లడ్ అన్న. మోడీ సర్కార్ ఆల్వేస్ మోడీ సర్కార్. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి అయినా మోడీ సర్కారే. ఎందుకు ఏం చేసినాడు మీ మోడీ? ఏం చేయలే అన్న మోడీ, ఏం చేయలేదు చెప్పు. రామ్ మందిర్ తీసుకొస్తా అన్నాడు, తీసుకొచ్చిందా తీసుకురాలేదా? రామ్ మందిర్ చాలా తమ్ముడు. అరే రామ్ మందిర్ తీసుకొచ్చిందా తీసుకురాలేదా? ఇప్పుడు కృష్ణ ఉంది, కాశీ ఉంది, మళ్ళీ ఇంకేం కావాలన్నా? ఎందుకు దేవుని గుండ్లు ఒకటే చేసిండు అన్న. డెవలప్మెంట్ చేస్తలేడా? టూరిజం డెవలప్మెంట్ ఎవరు చేసిరన్న? నరేంద్ర మోడీ సర్కార్ కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందన్న? కాంగ్రెస్ గవర్నమెంట్ మోడీ సర్కార్ వచ్చినాక డెవలప్మెంట్ మొత్తం షురు అయింది. స్వచ్ఛ భారత్ ఎవడు చేసిండన్న? కోవిడ్ లో వ్యాక్సిన్ ఎవరికైనా పెట్టిండన్న? నరేంద్ర మోడీ సర్కార్ లేకపోతే మొత్తం కుప్ప పాలైతుండే. ఖాళీ ఫోటోలకు పోజ్ ఇస్తాడు నరేంద్ర మోడీ అని చెప్తారు. ఎవరన్నారా నా ఫోటోలకు పోజ్ ఇచ్చాడు? అస్సలు కాదన్న, అస్సలు కాదు. నా మోడీ ఎవరు తెలుసా? పని చేసే మనిషి అన్న, పేదలలో ఉండే మనిషి నా మోడీ. కోవిడ్ లో ఎవరు వ్యాక్సిన్ కానీ పెట్టిరు? బీజేపీ సర్కార్ లేకపోతే కోవిడ్ లా మొత్తం అందరు డెడ్ బాడీస్ అయిపోతుండే. అంటే ఇప్పుడు మోడీ సర్కార్ ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తాను? అడ్డంగా చంపేసా నా మోడీ సర్కార్. మోడీ జోలికి ఎవరు రావద్దని నేను అంటున్నా. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడ నెక్స్ట్ టైం? అస్సలే పప్పు బోల్తే ఉస్కో. రాహుల్ గాంధీ को क्या बोलते? పప్పు बोलते. అరే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళా और एक बार మోడీ సర్కార్ అంటారు కదా పక్కా. వచ్చేటట్టే లేదంటారు. ఎవరన్నారు అన్న? ఎవరన్నారు? అస్సలు అంత ఛాన్సే లేదు. మొత్తం మోడీ సర్కారే. మీకు అనిపిస్తుండొచ్చు మొత్తం పబ్లిక్ మొత్తం మన మోడీ సర్కార్ ఫుల్ ఆరెంజ్ ఆర్మీ. హైదరాబాద్ లో SRH ఎట్లనో ఇక్కడ మొత్తం ఇండియాలో మొత్తం ఆరెంజ్ ఆర్మీ అంటే మోడీ సర్కార్. తమ్ముడు పేరేం పేరు? సాయి. మనం ఏడున్నాం? ఉప్పల్ హైదరాబాద్ లో ఉన్నాం. అవును. నార్త్ కాదు కదా? కాదు. మోడీ గురించి గంతగానం ఊగిపోతుంది. ఇక్కడ గంత ఉందా? అఫ్ కోర్స్ ఉంటది అన్న. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లలో చూడు మోడీ సర్కార్ ఎట్లా గెలుస్తుందో. అసెంబ్లీలో ఏం గెలవలేగా? అసెంబ్లీలో మొత్తం గ్యాంబ్లింగ్ నడిచింది అన్న. అట్లా అని చెప్పి గెలవలేదు. ఇప్పుడు ఎంపీకి ఖచ్చితంగా అఫ్ కోర్స్ గెలుస్తుంది. 110% చెప్తున్నా నేను. నీకు రాసిస్తా కావాలంటే బాండ్ పేపర్ మీద. సీఎం కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, రేవంత్ రెడ్డి ఉన్నాడు. అరే ఏం చేసిండు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్? ఎలక్షన్స్ కాక ముందుకు రేవంత్ రెడ్డి ఏమన్నా హామీ ఇచ్చిండు? నెల రోజులలో 6 గ్యారెంటీలు తీస్తా అన్నాడు. ఏం గ్యారెంటీలు తీసిండు? 6 గ్యారెంటీలు మొత్తం కంప్లీట్ అయినాయా? మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీలో కూడా మేము మొత్తం గెలిస్తే మేము మొత్తం కంప్లీట్ 6 గ్యారెంటీలు పూర్తి చేస్తాం అంటుండు. ఆ ఎలక్షన్స్ కాకముందుకు ఏం చెప్పిండన్నా? నెల రోజులలో కంప్లీట్ చేస్తా అన్నాడు. అదే అంటున్నా, ప్రజలు కూడా పిచ్చోళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళు అయినా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మొత్తం అందరిది బ్రెయిన్ వాష్ అయిపోయింది. మొత్తం మోడీ సర్కార్. ఇప్పుడు చూసుకోవాలంటే నువ్వు మొత్తం ఆరెంజ్ ఆర్మీ ఉంటది ఇక్కడ. అంతే. మల్కాజ్గిరి విషయానికి వస్తే ఈటల రాజేందర్కి ఎందుకు ఓటేయాలి? ఈటల రాజేందర్కి ఎందుకు ఓటేయాలంటే ఆయన ఒక పేదలలో తిరిగే మంత్రి. ఆయన పేదలలో తిరిగే వ్యక్తి. 110% గెలుస్తాడన్న. ఛాన్సే లేదన్న ఈటల రాజేందర్ కి. ఎవరు చెప్పినారు గెలవాలని చెప్పేసి? ఛాన్సే లేదు అస్సలు. 110% ఈటల రాజేందర్ గెలుస్తుండు. ఇప్పుడు అంటే జనరల్ గా రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు, వీడు సునీత మహేందర్ రెడ్డి అంతా డమ్మీ సోర్స్ అన్న. సునీత మహేందర్ రెడ్డి డమ్మీ సోర్స్. రాయి లక్ష్మారెడ్డి BRS పార్టీ డమ్మీ. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే ఎవరు గెలిచిరు? BRS పార్టీ ఎమ్మెల్యే గెలిచినాడు. ఏమన్నాడు? అన్ని హామీలు చేసినాడు. వచ్చిండా? అప్సి కూడా చిన్న నెంబర్ 8కి వచ్చిండా? మేము ఉస్మానియా క్యాంపస్ ఉంటాం. ఉస్మానియా క్యాంపస్ కి వచ్చిన ముఖమేనా అది? BRS ఎమ్మెల్యే రమ్మన్నా ముంగటికి. నేను అడుగుతా క్వశ్చన్లు. ఎమ్మెల్యేకే సవాల్ చేస్తున్నా. మాకు బస్సులో వాటర్ లేవు. మాకు గేట్ ఉంటుంది, క్యాంపస్ గేట్, అది క్లోజ్ అయింది. అది ఓపెన్ చేపిస్తా అన్నాడు. నేను గెలవంగానే క్యాంపస్ గేట్ ఓపెన్ చేపిస్తా అన్నాడు. చేపించిండు అన్న. ఎన్ని రోజులు అవుతుంది అన్న గెలిచి? ఉప్పల్ ఎమ్మెల్యే లేక. ఉప్పల్ ఎమ్మెల్యేకే సవాల్ విసురుతుండు యువకుడు. ముఖం వచ్చి ఓట్లు అడిగే ముఖం ఉన్నదా అని అడుగుతున్నావు, అంతేనా? అఫ్ కోర్స్ అంతే అన్న. మాకు వచ్చినప్పుడు ఏమామి చేసిండు తెలుసా? నేను ఎలక్షన్స్ లలో గెలవంగానే మీకు నీళ్ళు ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఏదన్నా డబల్ బెడ్రూమ్. మా తాతలు ముత్తాతల కాడ నుంచి మేము క్యాంపస్ లోనే ఉంటున్నాము. మాకు ఒక్క జాగ ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఏది డబల్ బెడ్రూమ్?
అరే మస్తు డబుల్ బెడ్రూమ్ కట్టిరా. అరే అవన్నీ వేస్ట్ అన్న, ఓన్కి ఇస్తున్నాడు అన్న డబుల్ బెడ్రూమ్ లో చెప్పు. ఉన్నోళ్ళకి అందరికి జాగాలు ఇస్తా అన్నాడు, ఏదన్నా జాగాలు నీళ్ళు ఇస్తా అన్నాడు, నీళ్లు లేవేం లేవు, కనీసం బస్సులకు కూడా రాలే అన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మెట్రోలు అయినాయి, ఫ్లైఓవర్లు అయినాయి, హైదరాబాద్ ఇంత చమకా ఇస్తుంది, నువ్వేం బైక్ ఇట్లా మాట్లాడు. చెమ్కాన్స్తుంది అంటున్నావు అన్న, ఇండియా మొత్తం కనిపిస్తలే నీకు, ఇండియా హైదరాబాద్ ఒకటే కనిపిస్తుంది, ఇండియా మొత్తం చెమ్కాన్సలేదా? ఒక్కొక్కడు మోడీ అంటే ఇట్లా కోసుకుంటాడు, అదే ఈ మోడీ పవర్ అంటే ఏంటిదో. అంతా చాయ్ వాళ్ళ కాదు, చాయ్ వాళ్ళ మోడీయే, చాయ్ వాళ్ళ ఇచ్చు దేశ్ కు ప్రధానమంత్రి हो गए थे. కేటీఆర్ ఉన్నాడు కదా, హైదరాబాద్ మొత్తం నేనే డెవలప్ చేసినట్టు, ఇప్పుడేమో పాపం బాధపడుతుండు, మా చెల్లెని అరెస్ట్ చేసిరు, ఇక్కడ అన్ని మోసం చేసిపోతురు. వాళ్ళ చెల్లెని ఏమంటారు తెలుసా అన్న, లిక్కర్ రాని అంటారు. ఎవరు? కవిత. కవిత అంటే ఎవరు? లిక్కర్ రాని. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నావు, మళ్ళీ ఇయ్యాలి కదన్నా అందరు. ఎందుకన్నా భయము? మనం ఏమన్నా తప్పు చేస్తే భయపడాలి, తప్పు ఏంది ఎందుకు భయపడతామన్నా? అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు కేటీఆర్ మాటల కోటి రాలే అంటూ అస్సలు అరే అందుకే కదన్నా మొన్న కార్ అయితే పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఇట్లుంది అదే ఇప్పుడు ఇట్లా అవుతుంది, బీజేపీ ఇట్లుంది అదే ఇట్లా అవుతుంది. అంతే. అరే భలే చెప్తున్నావు, కానీ మరి మీ పువ్వు గుర్తుంది కదా, అది కార్ తోటి సోపతి ఉంది అంటారు. అస్సలు కాదు, కార్ తోటి ఎందుకు సోపతి అన్న? మాకు ఇక్కడ ఇక్కడ సోపత్లో వద్దు, ఓన్లీ సింగిల్ ఆర్మీ, వన్ వే రూట్. తెలంగాణ మీకు ఎందుకు సరిపోదు అన్న? కనిపిస్తలేదా నీకు మొత్తం ఆరెంజ్ ఆర్మీ? 110% గెలుస్తుండు ఈటల రాజేందర్, గెలుస్తుండు కాదు 110% గెలుస్తాడు ఈటల రాజేందర్. కేసీఆర్ ముచ్చట ఏమంటావు మరి? కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే మీ పని ఉట్టిదే అవుతుంది. కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే మీ పని ఉట్టిదే అవుతుంది. ఎవరన్నారు? నేను అంటున్నా. అంత లేదు, కేసీఆర్ ని పోయి ఫామ్ హౌస్ లో వండుకోమని చెప్పు, ఈడారు రమ్మని చెప్పకు. కేసీఆర్ తో అంటే ఏం కాదు, సింహం అడుగు పెడితే అంత సినిమా లేదు. సింహం ఎవరు? కేసీఆర్. ఈటల రాజేందర్ అన్న సింహము, కేసీఆర్ అంటావు నువ్వు. అంతే కదా. అరే అడుగు పెడితే మీరు అంతా మీ పని అంతా కథం అంత. అవునా? 90 కొట్టి ఫామ్ హౌస్ లో వండుకోమని ఆయన. 90 కొట్టి ఫామ్ హౌస్ లో అన్నాడు. ఆఫ్ కోర్స్ అంతే అన్న. సరే రేవంత్ రెడ్డి ఏమంటావు? సింగమోలే గదిలినాడని పాట కూడా ఉంది ఆయన. నాకు అది పాట చూసే నమ్మొస్తానన్న, ఆ పాటను చూసే సగం మంది ఓట్లేసి తెలివిలేని వాళ్ళు. పవర్ఫుల్ ఉంది. ఎందుకు పవర్ఫుల్ అన్న? సరే పవర్ఫుల్ ఉంది, ఓకే. ఇప్పుడు ఏం చేసింది ఆ పవర్ఫుల్ పార్టీ? ఏం చేసింది? రాష్ట్రానికి సీఎం అయి కూర్చున్నాడు. ఏమిటికి అన్న సీఎం? ఆయన జస్ట్ గుంపమేస్త్రి అంటారు, చూసినావా? జస్ట్ గుంపమేస్త్రి ఆయన. పనులు ఉవ్వని పనులు ఆడి చూసుకుంటారు, కలిన పోయి కలిసి సైన్ పెట్టాలి. ఆయన నాలెడ్జ్ ఏం లేదు, అంతా అంగోటి చాప. సరే కానీ ఈటెలకు ఏం సంబంధం మల్కాజ్గిరికి అంటున్నాడు రేవంత్ రెడ్డి? ఎవరు? రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఎందుకంటే మల్కాజ్గిరి ప్రజలందరికీ, మల్కాజ్గిరిలో ఉన్న ప్రజలు మధ్యలో ఉంటాడు ఈటల రాజేందర్, పేద ప్రజల మధ్యలో ఉంటాడు ఈటల రాజేందర్. రాజేందర్ అన్న, ఈటల రాజేందర్ అన్న అంటే ఎక్కడ గెలుస్తాడో అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆఫ్ కోర్స్ అంతే అన్న, ఎక్కడ గెలుస్తాడో భయం పుట్టేసింది వాళ్ళకి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కి భయం పుట్టింది, బీజేపీ ఏడొస్తుందో అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ ఉధృతంగా ప్రచారం చేస్తలేరు, ముందుగానే ప్రచారం చేస్తారు, మీకు భయం వేద్దామని నేను అనుకుంటున్నా. లే అస్సలు కాదన్న, మాది అస్సలు కాదు. ఇంకా ఈ మల్కాజ్గిరి నియోజకవర్గము హైదరాబాద్ ఇండియాలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఇప్పుడు చూడు ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారో, కాదు ఎలక్షన్స్ అయిపోయినాక నువ్వు నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్టా రాంగా అని చెప్పేసి.